స్టార్ట్ చేసిన యొక్క 5 minutesకి ఈ యొక్క మెటీరియల్ అంతా స్టార్ట్ అయిపోయి ఇంజిన్ ద్వారా డైరెక్ట్గా మనకి హైడ్రోజన్ కంబషన్లోనే, అంటే సాధారణంగా అందరూ వాటర్ అనుకుంటే వాటర్ తోటి నీరు వెహికల్ ఎలా నడుస్తుంది అనేది అందరికీ ఉండే ప్రశ్నార్థకమైన ఆలోచన. సో ఈ ప్రశ్నార్థకమైన ఆలోచనకి మనం చేస్తున్నది ఏంటయ్యా అంటే, ఒకసారి వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈ 2 గ్యాసెస్ కలిసి ఉంటాయి. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి ఉండటం ద్వారా వాల్యూస్ అన్నీ కూడా వెహికల్లో వాటర్ తోటి డైరెక్ట్గా కంబస్టిబుల్ అవ్వవు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం హైడ్రాలసిస్, ఎలక్ట్రాలసిస్, థర్మాలసిస్ అనే ఒక 3 రకాల డైరెక్ట్ టెక్నాలజీస్ని కూడా మనం ఈ యొక్క బాక్స్లో మనం సెట్ చేయడం జరిగింది. ఈ బాక్స్లో సెట్ చేసిన విధానానికి డైరెక్ట్గా వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క కిట్లో నుంచి హైడ్రోజన్ గ్యాస్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. తయారైన హైడ్రోజన్ గ్యాస్ నేరుగా ఈ పైప్లో నుంచి మనకి ఇంజిన్లో కనెక్ట్ చేయబడుతుంది. ఇంజిన్లో కనెక్ట్ చేసే దానికన్నా ముందరగా మనం బయట వాహనాలకి ఈ వాహనానికి ఏంటి ప్రత్యేకత అనే దాన్ని ఒకదాన్ని లైవ్లీ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చూడొచ్చు. మేడం, ఒక చిన్న విషయంలో మీరు ఇక్కడ గమనించవచ్చమ్మా, మనం దీంట్లో హైడ్రోజన్ కిట్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇప్పుడు హైడ్రోజన్ మీదకి కనెక్ట్ అయింది. జస్ట్ ఒకసారి ప్లీజ్ స్మెల్ దట్. మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ నుంచి గ్యాసెస్ వస్తుందమ్మా. ఓకే, ఈ గ్యాసెస్ని మీరు ఒకసారి స్మెల్ చేయండి ప్లీజ్. ఏం స్మెల్ వస్తుందండి? ఏం స్మెల్ లేదండి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుందా? ఏమో కానీ నాకైతే స్మెల్ అయితే పెద్దగా ఏమనిపించలేదు. మామూలుగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్మెల్ వస్తుంది. ఎస్, ఇప్పుడు డీజిల్ స్మెల్ లేదు, పెట్రోల్ స్మెల్ లేదు. దాంతో పాటు ఇంకొక ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుంది. స్మెల్ కి ఈ ఫ్లేవర్ అని చెప్పలేము. బట్ ఇది ఏం జరుగుతుందంటే వెహికల్లో కొద్దిపాటి డీజిల్ కూడా కన్జ్యూమ్ అవుతుంది. అంటే 80% వాటర్ మాత్రమే మనం ఈ కిట్ లో ఇన్స్టాల్ చేసాము. 20% డీజిల్ వెళ్తుంది. సో డీజిల్ మామూలు డీజిల్ ట్యాంక్ లోనే వేసేస్తాము. డీజిల్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ గా వెహికల్ లోకి తీసుకుంటుంది. 20% మాత్రమే తీసుకుంటుంది. వాటర్ తోటే కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వెహికల్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మనం చూస్తాము. నీటితోటి వాహనం నడుస్తుందా నడవట్లేదా అని ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం చెప్తుంది ఏంటంటే, 1 లీటర్ నీటి నుంచి అనేక కోటాను కోట్ల హైడ్రోజన్ అయాన్స్ని మనం సపరేట్ చేసి H2O హైడ్రోజన్ని సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేసే యూనిట్ని అక్కడ చూసాం. దాన్ని నేరుగా వెహికల్ యొక్క కింద భాగంలో నుంచి ఆ పైప్ని డైరెక్ట్గా తీసుకొచ్చేసేసి వెహికల్లో సక్షన్లోకి ఇచ్చేయటం జరిగింది. ఏదైతే పెట్రోల్ డీజిల్ పార్ట్ ఎలా అయితే తీసుకుంటున్నాయో అలాగే దాని పైప్ లైన్ పర్టికులర్గా తీసుకొచ్చేసేసి కొన్ని పైప్ లైన్స్ దీనిలో పర్టికులర్గా మనం ఇక్కడ వెహికల్లో అమర్చడం జరిగింది. ఈ పైప్ లైన్స్ ద్వారా ఏం జరుగుతుందంటే వెహికల్లోకి హైడ్రోజన్ అనే గ్యాస్ని పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ వాహనంలోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఇగ్నిషన్ అనేది 100% ఫైరింగ్ అనేది జరుగుతుంది. చాలా స్మూత్గా ఉంటుంది. హైడ్రోజన్ వాటర్ ఇంజిన్ చాలా స్మూత్గా ఉంటుంది. వాటర్తో నడిచేటప్పుడు హైడ్రోజన్ అనేది 100% కంబస్టిబుల్. ఓకే, ఇది మ్యాక్సిమం నార్మల్గా ఉండేదేమో అంత కంబస్టిబుల్ కాదు. ఇంజిన్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇట్లా ఏదైతే ఇంజిన్ లోకి వెళ్ళిన తర్వాత హైడ్రోజన్ కరోసివ్ మెటీరియలే. హైడ్రోజన్ అనే గ్యాస్ కి ఆటోమేటిక్ గా అది కరోసివ్ చేసే యొక్క తత్వం ఉంటుంది. దాన్ని కరోసివ్ చేయకుండా నాన్ కరోసివ్ మెటీరియల్స్ గా మనం తయారు చేసే విధంగా మనం వాటర్ ఫ్లూయిడ్ లోనే ఒక లిక్విడేషన్ థెరపీ చేస్తాము. సో దాని ద్వారా తయారైన హైడ్రోజన్ ఎట్టి పరిస్థితుల్లో కరోసివ్ చేయదు.